వైటమిన్ ఏ మన కళ్ళ ఆరోగ్యం, చర్మకాంతి, రోగనిరోధక శక్తి, గ్రోత్ మరియు హార్మోన్ బ్యాలెన్స్ కోసం చాలా అవసరమైన వైటమిన్. కానీ ఒక విషయం చాలామందికి తెలీదు. వైటమిన్ ఏ ఎక్కువైతే అది మన శరీరానికి మేలు కాదు. నిదానంగా విషంలా మారిపోతుంది. వైటమిన్ ఏ ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. అంటే ఇది నీటిలో కరిగి బయటికి వెళ్ళదు. బాడీ దీన్ని బయటికి పంపడం చాలా స్లో. అందువల్ల మన శరీరం తీసుకున్న వైటమిన్ ఏలో 80% కంటే ఎక్కువ భాగం లివర్లో స్టోర్ అవుతుంది. వైటమిన్ ఏ లివర్ కెపాసిటీకి మించి స్టోర్ అయినప్పుడు అదనంగా ఉన్న రెటినాల్ రక్తంలో లీక్ అయ్యి శరీర కణాలని డ్యామేజ్ చేయడం ప్రారంభిస్తుంది. దీన్నే విటమిన్ ఏ టాక్సిసిటీ అంటారు. వైటమిన్ ఏ ఓవర్డోస్ అయినప్పుడు మన శరీరం కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. మొదటగా హెడేక్, లైట్ సెన్సిటివిటీ, డిజీనెస్ వంటి న్యూరోలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకంటే వైటమిన్ ఏ ఎక్కువైతే బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది. అంతేకాదు డ్రై స్కిన్, స్కిన్ పీలింగ్, క్రాకిడ్ లిప్స్, హెయిర్ ఫాల్, బ్రిటల్ నెయిల్స్ వంటి డెర్మటాలజీ సమస్యలు కనిపిస్తాయి. బాడీలో రెటినాల్ ఎక్కువ అవ్వడం వల్ల స్కిన్లో ఆయిల్ గ్లాండ్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే యాక్నీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే బాడీ టైర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వైటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల ఎనర్జీ మెటబాలిజం స్లో అవుతుంది. కొంతమందికి నీ పెయిన్, జాయింట్ పెయిన్ కూడా వస్తుంటాయి. లివర్లో వైటమిన్ ఏ ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, చివరికి లివర్ డ్యామేజ్ కూడా కావచ్చు. బ్లడ్ కాల్షియం లెవెల్స్ పెరగడం వలన బోన్ థిన్నింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. వైటమిన్ ఏ టాక్సిసిటీ కారణంగా ఐసైట్ కూడా బలహీనపడుతుంది. ఇప్పుడు మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి క్యారెట్, పంప్కిన్, స్పినాచ్, స్వీట్ పొటాటో లాంటి కూరగాయల్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కదా, అవి కూడా డేంజరస్సేనా అని. అస్సలు కాదు. ఇవన్నీ బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ ఇస్తాయి. బీటా కెరోటిన్ని బాడీ అవసరమైనంత మాత్రమే వైటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది. వైటమిన్ ఏ ఉన్న న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నా కూడా అది డైరెక్ట్ రెటినాల్ కాకపోవడం వల్ల వైటమిన్ ఏ టాక్సిసిటీ రాదు. అందుకే న్యాచురల్ ఫుడ్స్ ఎన్ని తిన్నా పెద్ద సమస్య రాదు. కానీ నిజమైన ప్రమాదం సప్లిమెంట్స్ వల్లే వస్తుంది. వైటమిన్ ఏ టాక్సిసిటీ సాధారణంగా నార్మల్ డైట్ వల్ల రావడం అసాధ్యం. కానీ ఎవరైతే రోజు ఎక్కువగా హైడోస్ రెటినాల్ సప్లిమెంట్స్, కాడ్ లివర్ ఆయిల్, వైటమిన్ ఏ 45 టాబ్లెట్స్ ఆర్ ఎనర్జీ టానిక్స్ వీటిని నిరంతరం తీసుకుంటారో వాళ్ళకి లివర్లో వైటమిన్ ఏ అక్యుములేట్ అవుతూ చివరికి టాక్సిక్ లెవెల్కి చేరుతుంది. వైటమిన్ ఏ టాక్సిసిటీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ప్రమాదకరం. ఎందుకంటే అధిక వైటమిన్ ఏ ఫెటస్కి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం పెంచుతుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ వైటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే చిన్నపిల్లలు మరియు ఇప్పటికే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వైటమిన్ ఏ సప్లిమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, న్యాచురల్ ఫుడ్ ఈజ్ సేఫెస్ట్. సప్లిమెంట్స్ ఓన్లీ వెన్ నీడెడ్. బ్యాలెన్స్డ్ డైట్ నుండే మన బాడీకి కావాల్సిన వైటమిన్ ఏ సరిపోతుంది. సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా డాక్టర్ చెప్పిన డోస్ మాత్రమే తీసుకోవాలి. వైటమిన్ ఏ టాక్సిటీ ఉన్నవాళ్ళు మొదటగా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే అది రెటినాల్ సప్లిమెంట్స్, కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ లివర్ ఆయిల్, మల్టీవైటమిన్స్, అధిక వైటమిన్ ఏ ఉన్న క్యాప్సూల్స్ వెంటనే ఆపేయడం. కొన్ని రోజుల పాటు ఎగ్ యాల్క్, బటర్, చీజ్, యానిమల్ లివర్ వంటి రెటినాల్ రిచ్ ఫుడ్స్ కూడా తగ్గించడం చాలా మంచిది. బాడీకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తాగడం వల్ల లివర్ డిటాక్స్కి ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది లివర్ మీద మరింత లోడ్ పెంచుతుంది. వైటమిన్ ఏ టాక్సిటీ కేసులో వైటమిన్ డి కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి వైటమిన్ డి డాక్టర్ సూచిస్తేనే తీసుకోవాలి. లివర్ కండిషన్ని తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవచ్చు. హై ఫ్యాట్ మీల్స్ కొన్ని వీక్స్ తగ్గిస్తే విటమిన్ ఏ అబ్సార్ప్షన్ స్లో అవుతుంది. వైటమిన్ ఏ టాక్సిటీ రికవరీ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. 1 to 2 వీక్స్లో హెడేక్, నాసా వంటి లక్షణాలు తగ్గుతాయి. 4 to 8 వీక్స్లో లివర్ ఎంజైమ్స్ నార్మల్ అవుతాయి. 3 to 6 మంత్స్లో లివర్ పూర్తిగా రికవర్ అవుతుంది. ఈ సమయంలో బీటా కెరోటిన్ ఫుడ్స్ అయిన క్యారెట్, స్పినాచ్, పంప్కిన్, స్వీట్ పొటాటో వంటివి
పర్ఫెక్ట్లీ సేఫ్. ఎందుకంటే బాడీ దానికి అవసరం అయినంత వరకే బీటా కెరోటిన్‌ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ సివియర్ హెడేక్, బ్లరీ విజన్, జాండీస్, ఎక్స్‌ట్రీమ్ ఫాటిగ్, సివియర్ బోన్ పెయిన్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం తప్పనిసరి. మెన్, ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అండ్ కిడ్స్ ఆన్ డైలీ బేసిస్ ఎవరు ఎంత మోతాదులో వైటమిన్ ఏ తీసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్‌పై చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.